కోడిగుడ్డు పులుసుకి కావలసిన పదార్థాలు: 2 కోడిగుడ్లు, పసుపు, ఉప్పు, కారం, ఎగ్ మసాలా. స్టవ్ వెలిగించుకుని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. 2 ఎగ్స్ వేసుకోండి. లో ఫ్లేమ్లో చేసుకోవాలి ఇది. దీన్ని ఇలా తిప్పుతూ ఉండాలి. ఇలా 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఇలా తిప్పుతూ ఉండాలి. మధ్యలో స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా తిప్పుతూనే ఉండాలి. ఇలా ముక్కల కింద ఇలా కొట్టుకుంటే మనకి షాప్లో ఉన్నట్టు అవుతుంది. ఇలా మనకి అయిన తర్వాత కారం తగినంత, ఉప్పు, పసుపు, ఎగ్ మసాలా దీన్ని ఇలా తిప్పుకొని బాగా షేక్ చేసుకోవాలి. బాగా కలిసేలా చేసుకోవాలి. ఇలా 30 సెకండ్ల పాటు ఇలా తిప్పుతూ ఉంటే షాప్లో ఉన్నట్టే మనం కూడా తయారు చేసుకోవచ్చు. దీన్ని బాగా చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇదైతే బాగా తిప్పుకున్నాం. లాస్ట్ని తిప్పుకున్న తర్వాత ఒక గట్టితో మీరు ఇలా చేస్తూ ఉంటే మీకు చిన్నగా అవుతుంది. అప్పుడు మనకి షాప్లో ఉన్నట్టు అవుతుంది అన్నమాట. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చాలా నీట్గా ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు పుల్టు అయితే రెడీ అయిపోయింది. కోడిగుడ్డు పుల్టు రెడీ అయిపోయింది. షాప్లో ఉన్నట్టే మనకి చాలా నీట్గా చాలా అందంగా కూడా ఉంది కదా. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా అయితే ఇది ఇంట్లో 5 నిమిషాలు అయితే ఈజీగా చేసుకోవచ్చు. మీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.